ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను లంచ్కి వచ్చేసిన, టైం వచ్చేసి 3:15 అవుతుంది, మధ్యాహ్నం 3:15 అవుతుంది. మా బిడ్డ తినలేదట, ఇల్లంతా అంగడంగడి చేసింది. మధ్యాహ్నం 3:30కే మా మేడం ముడుతుంది, చూపిస్తా ఒక్క నిమిషం. మధ్యాహ్నం 3:30కు గింత చెత్త వెళ్ళిందా ఇంట్లో. చూడు, పొద్దునుంచాలి మూడోసారి. ఇక టైం చూడు, 3:30 అవుతుంది, 3:30 అవుతుంది. ఇక గింత చెత్త. ఇక చూడు, మా బిడ్డ ఏమో కూర్చొని యాక్టింగ్. సెల్ చూస్తానవా స్మైలీ? ఒకసారి చూడు, చూస్తానవా సెల్? చూడు, ఇక ఇవన్నీ బోర్లు ఉన్నాయి. ఇవి ఇంతమంది మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి తిన్నాం ఆల్రెడీ. తిన్నాక గిన్ని బోర్లు ఉన్నాయి. ఇగో ఇది ఏంటిది, ఇవి ఏం చేద్దామే? కాదు, గివి ఇది క్యారెట్ తినుడే కదా, జ్యూస్ చేద్దాం, లేకుంటే లేదు. కానీ కడిగే తీర పెట్టేసినాం. ఇక పప్పు పొద్దులే, ఇక మధ్యాహ్నం కూర అవసరం లేదు. ఇక మా మేడం గారెలు చేస్తుంది అటు. ఇవి గారెలు చెయ్యి, ఇవి గారెలు చేసి వలిసినాక ఇక రాంగా అట్టి పనులు తీసుకొచ్చిన. అన్నం బౌల్లో కూడా ఇక మొత్తం తీసి పెట్టేసిన. ఇక మా బిడ్డకు వడ్డానం తీసుకొచ్చినారు, ఉండని అన్నీ మళ్ళీ చూస్తే ఏడుతుంది. రైట్. గారెలకి మా మేడం అయితే ఒలుస్తుంది. ఒలిసేలోపు అయితే నేను బౌల్ ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా కంప్లీట్ చేసేస్తా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు మధ్యాహ్నం ఇవన్నీ బౌల్ అన్ని క్లీన్ చేసి స్టూడియోకి వెళ్ళిపోతా. మా మేడం ఒక్కతే చేస్తుంది, అప్పుడు వీడియో తీసుకుంటుంది, లేకుంటే లేదు. మళ్ళీ నేను స్టూడియో నుంచి వచ్చినాక ఇవాళ కొంచెం నాకు లేట్, నూనె కడగట్టి మా అమ్మ పైకి వస్తేనేమో మా మేడం మామూలుగా తీస్తుంది, లేకుంటేనేమో లేదు. వచ్చినాక నేను మళ్ళీ స్టూడియో నుంచి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తుంది ఏం సంగతి అన్న చూస్తా. ఇవాళ కొంచెం స్టూడియో నుంచి వచ్చానికి ఏదన్నా ఒకటే, రెండు అవసరం లేదు. కారాపే చేసుకుంటే రెండు చేయాలంటే వర్కౌట్ కాదు. ఇది కాదు, ఇప్పుడు ఇది తీసి మిక్సీ పట్టుకుంటే ఏం కదా, అప్పుడే మిక్సీ సరే అప్పుడు 5 గిట్కెళ్ళి 6 గిట్కెళ్ళి మిక్సీ పట్టి పెడతా, చేత అప్పటికే చేసి పెడతా. ఎవరి పని హాల్లేదే. ఇయో మా మేడం పని, మా మేడమే హాల్లో బెడ్రూమ్లో కూలర్ వేసినాం కదా, కూలర్ వేసినాం అట్లనా. ఈ బోళ్ళు చేసేసరికి రోగం తిరుగుతుంది. ఆల్రెడీ మా మేడం పాపం, మా మేడం పని మా మేడందే, మా బిడ్డ పని మా బిడ్డదే, నా పని నాదే. యాక్చువల్ ఏంటంటే ఈ టక్క దోమేసి స్టూడియోకి వెళ్ళిపోతా. ఏమంటుంది ఒకసారి అవి, మా బిడ్డ ఏమంటుందట. ఏంటి అవి? అవి ఏంటి? కంకి నాకు ఇస్తావా? ఇప్పుడు కోసిన కప్పాలి తినే. ఇవన్నీ వేయవు, వలుతావా? కాల్చినాక తినవు. అర్రీ అట్లా తినద్దురా స్మైలీ. మరి కూసా కింద కూసాడా. ఎట్లా తీస్తావు చెప్పు? గిన్నెదేవా నోటి సాట్ అనేది ఏమన్నా చెరుగుతావా మళ్ళా? అరే ఇవ్వరా, ఏది ఇవ్వరు దాకు ఇంత ముందు ఉడవకుండా అయిపోయో. నువ్వు ఎట్లా తింటావురా? ఓలురా ఎట్లా తింటావు? నీ అందరు చూపిస్తావు నీ సంగతి. మొత్తం బౌల్ అన్ని తోముడు అయిపోయినాయి మొత్తం. ఇక గిట్లున్నది కథ. ఇది క్లీన్ చేసినాం. ఇక మొత్తం A to Z. ఇక మా మేడం ఇంకా వదులుతుంది, మా బిడ్డ సెల్ చూస్తుంది. ఏం చూసుడో ఏమో. వైఫై అవును, వైఫై అత్త టీవీ పెడతాం కానీ వైఫై ఇట్స్ నాట్ వర్కింగ్. అక్కడక్క అయిపోయినాయి. ఇక పోవుడే. స్టూడియోకి వెళ్తే ఇంకొక ½ అన్ అవర్లో. ఇక మా మేడం అప్పటికి ఏంటంటే ఒక అరబుజకాయ ఏమన్నది ఈవినింగ్. చూస్తా, ఒకవేళ వీలు ఉంటే స్టూడియో కాడ నుంచి తీసుకొస్తా, లేకుంటే ఓకేనా. ఈ లాగ్ మళ్ళీ అప్పటికి మా మేడం సాయంత్రం తీస్తే. ఇక ఆల్రెడీ మక్కపిండి అయితే పట్టేసిన. ఇంట్లో పసుపు ఉన్న జీలకర్ర వేసిన, పట్టిన తర్వాత మిరపకాయలు వెళ్ళిపోయి జీలకర్ర వేసేసిన. ఇక ఉల్లాకు, కళ్యామాకు, కొత్తిమీర అయితే పట్టిన. ఇవన్నీ వేసిన. ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టేసిన, హీట్ అవుతుందని. ఇందులో వేసి కలిపేసిన తర్వాత గారెలు అయితే వేసుకుండే. ఇక ఫస్ట్ వాయి అయితే వేసిన, మంచిగా గారెలు అయితే ఇట్లనే ఉన్న గారెలని వేసేస్తాం. మా పాప అయితే మా అత్తమ్మ దగ్గర అయితే ఆడుకుంటుంది మంచిగా. మంచిగా గారెలు అయితే గాలినాయి. ఇవన్నీ తీసి ఇంకో అవి కూడా ఆల్రెడీ చేసి పెట్టిన. ఆల్రెడీ ఒత్తుకొని డైరెక్ట్ వేసి కాల్చుడే అన్నీ. ఇక
ఇక లాస్ట్ వాయికి అయితే వచ్చేసింది. ఆల్రెడీ గారెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ సింక్లో గిన్నె వేసేసిన. మొత్తానికైతే నేను ఇలా స్టూడియో నుంచి అలా వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:35 8:40 అవుతుంది. టైం వచ్చేసి 8:35 8:40 అవుతుంది. స్మైలీ ఏం చేసినారు? నువ్వు తిన్నావా అవి గారెలు తిన్నదా ఇది మరి? మొత్తానికైతే అన్ని నాకు ఎన్ని ఉంచిర్రే? 10 ఆలు ఉంచిర్రు. అవి ఎన్నైనా తక్కువనే అయినాయి కావచ్చు కదా. అత్తమ్మలకు కూడా ఇచ్చేసిందా? స్మైలీ నాకు ఇస్తావారా? ఇక పండు మిరపకాయలు అవన్నీ మిరపకాయలు కారం వస్తాయి. ఎందుకు ఎండ పెడితే ఖరాబ్ అవుతాయి అట. అవును మరి మంచి పని చేసి. మా బిడ్డ 8 నుంచి పండుకుంటా అని అన్నదాట. 7:30 నుంచే అమ్మ పంట ఇప్పుడు 7:30 పంట రాత్రి 11 లేచి తెల్లదాకా తెలియతోటి ఉంటుంది. అందుకని చెప్పి సైలెన్స్ ఉన్నా అన్నట్టు. ఓకే కష్టం. ఏం చేస్తాను రా స్మైలీగా? బెలూన్స్ ఎక్కడిరా? నాకు ఇస్తావారా బెలూన్స్? ఇక సీలింగ్ లైట్లు వచ్చినాయి అన్నీ. ఇక స్మైలీ ఉరుకుతానవా? వాకింగ్ చేయవా? ఉన్నాడు వాకింగ్ చేసేయాలి. పార్కింగ్ అయిపోయింది. తిన్నాం వచ్చినాం. పైకి ఎక్కుదాం అనుకుంటే మా బిడ్డ ఏమో పైన ఒక పోతున్నది. మొత్తం ఫ్లోర్ మీద ఒక రేకు ఉన్నది. అందుకే రేకుల మీద పోతున్నా అంటే భయం అయింది అని చెప్పి ఇక కింద మా అమ్మోళ్ళు ఉండే. మా అమ్మ తోటకూర తెంపుతాను మా అమ్మయ్య. మేమైతే వాకింగ్ చేస్తాను ఇట్లా. స్మైలీ ఇయో అన్న తింటావా? ఎందుకు తినవు? సరే ఈ రోజైతే ఇట్లా ఒడ్డెక్కింది కార్యక్రమం. ఇక కొద్దిసేపు అయితే వండుకున్నాడే. అందరికైతే గుడ్ నైట్.